హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరంలో ఉన్న అతి ముఖ్యమైన ఆలయాలలో పంచముఖ ఆలయం ఒకటి, అది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఇది రామనాథ స్వామి ఆలయానికి అంటే రామేశ్వరం మెయిన్ టెంపుల్ ఆలయానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పంచముఖ ఆలయము. పంచముఖ హనుమంతుడి ఆలయం అన్నమాట. ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. రాముల వారు ఈ ప్లేస్లోనే హనుమంతుడికి 5 ముఖాలని ప్రసాదించాడు అని చెప్తున్నారు. ఆ 5 ముఖాల్లో హనుమంతుడు ముఖం కాకుండా మిగిలిన 4 ముఖాలు ఏంటంటే నరసింహ, ఆది వరాహ, గరుడ, హవగ్రీవ, ఈ 4 ముఖాలను కలిగి ఉంటారు. ఇంకొకటి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే రాముల వారు రామసేతు నిర్మించిన రాళ్ళని ఇక్కడ అందరూ చూడడం కోసమని డెమోలాగా ఇక్కడ పెట్టుంటారు. నీళ్ళల్లో వేసి ఉంటారు, నీళ్ళలో తేలియాడుతూ ఉంటాయి. ఈ రాళ్ళు తేలిగ్గానూ ఉండవు, బరువైన రాళ్ళే, కానీ నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. మనం తాకొచ్చు, చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇవేనండి స్వామివారికి ఉన్న 5 ముఖాలు, అలాగే నిలువెత్తు విగ్రహం అన్నమాట. ఈ ప్రదేశంలోని స్వామివారికి రాముల వారు 5 ముఖాలను ప్రసాదించారని చెప్తున్నారు. విజిటింగ్ ప్లేసెస్లో ఇది ఒక ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. తప్పకుండా రామేశ్వరం వచ్చినప్పుడు హనుమంతుడి కంటే రాముల వారికి హనుమంతుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నది ఇది మాత్రము చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తవ్వకాల్లో దొరికిన హనుమంతుడి విగ్రహము. 1700 సంవత్సరాల నాటి స్వయంభూ హనుమాన్ విగ్రహం అన్నమాట. ఇది కూడా విజిటింగ్ చేయండి. ఇదిగోండి రాళ్ళు, అయితే తేలియాడే రాళ్ళని ఇక్కడ మనకి డెమోలాగా చూపిస్తారు. కొన్ని నీళ్ళల్లో వేసి పైన గ్రిల్లు లాగా ఇదిగోండి ఇలా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.